మనం ఇప్పుడు నాయకన్గూడెం దగ్గర ఉన్నాం. ఏదైతే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెం దగ్గర ఉన్నాం. ఎక్కడైతే సైదాబీ అలాగే యూసుఫ్ అలీ యాకూబ్ అలీ ఆయన ఇద్దరు గల్లంతై చనిపోయారో ఆ ప్రాంతంలో ఉన్నాం. ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో ఉన్నాము. మనం లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూడొచ్చు. ఇదంతా కూడా ఇల్లు. ఇది మనకేదో చిన్న మట్టి దిబ్బలా కనిపిస్తున్నది, ఏదో చెత్తా చెదారం పడిసినట్టు కనిపిస్తున్నది, కానీ ఇది ఇల్లు. వాళ్ళు ఉంటున్నటువంటి 3 గదుల ఇల్లు ఇది. ఎవరైతే సైదాబీ కావచ్చు, యాకూబ్ అలీ వీళ్ళు వాళ్ళ పిల్లలతో కలిసి ఉంటున్నారో ఇక్కడ సిమెంట్ బ్రిక్స్ అవి సిమెంట్ మెటీరియల్ తయారు చేసుకుంటా ఇదే ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఇది ఆ రోజు వరద వచ్చిన రోజు వాళ్ళు ముగ్గురు ఆ వరద తీవ్రత పెరగడంతో ఇదే ఇంటి పైకి ఎక్కిర్రు. ఇవి 3 గదుల ఇల్లు. ఇది ఈ 3 గదుల సిమెంటు బ్రిక్స్తో కట్టినటువంటి ఇల్లు. ఈ ఇంటి పైకి ఎక్కిర్రు వాళ్ళు. ఈ ఇంటి పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసిర్రు. అధికారులకు కావచ్చు, పోలీసులకు కావచ్చు, ఇక్కడి నుంచే సమాచారం అందించారు. మాకు ప్రమాదకరంగా ఉంది, వరద వస్తున్నది, వరద ఎక్కువగా ఉన్నది, మమ్మల్ని కాపాడండి అని చెప్పి. ఒకసారి మనం చూడొచ్చు పైకి, అది పాలేరు రిజర్వాయర్. పైకి మనకు ఒక గోడలాగా కనిపిస్తున్నది, అది పాలేరు రిజర్వాయర్. అక్కడి నుంచి అలుగు దునికి ప్రవాహం అంతా ఇటు సైడ్ వచ్చింది. వరద ఎక్కువ వచ్చేసరికి కంప్లీట్గా ఫ్లోటింగ్ ఇట్లా వచ్చి మనకు ఆ రోడ్ దాటేసుకొని రోడ్ పక్కన దాదాపు మనకు 2-3 మీటర్ల లోతు గుంతబడింది. రోడ్డుకి ఇప్పుడున్న నేలకి దాదాపు ఒక 2-3 మీటర్ల గుంత పడింది. మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది కంప్లీట్గా అంతకుముందు రోడ్డు లెవెల్ ఉండేది, ఇప్పుడు అసలు ఏమంటారు గుర్తుపట్ట లేకుండా మారిపోయింది ఏరియా అని చెప్తున్నారు. ఇక మనం ఇది చూద్దాం. ఈ ఇంటి పైన వాళ్ళు ఆ రోజు ఎక్కి ముగ్గురు కూడా ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసిర్రు. కానీ అంతకంతకు వరద పెరుగుతూ ఉన్నది. వీళ్ళు అధికారులకు చెప్పినా స్పందించలేదు. ఒక దశలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఎవరైతున్నారో ఆయన కూడా చెప్పిండు, మేము ఏం చేయలేకపోతున్నాము, హెలికాప్టర్లు రాలేకపోతున్నాయి, వాళ్ళని దేవుడే కాపాడాలి అన్నట్టుగా ఆయన మాట్లాడారు. బట్ ఫస్ట్ ఈ ఇల్లు ఆ వరద మనం చూస్తే నిలువెత్తు వరద వచ్చిందని చెప్తున్నారు. ఆ వరద వచ్చి కొట్టేసరికి ఫస్ట్ ఒక 2 గదులు పడిపోయినాయి. తర్వాత వాళ్ళు వచ్చి 3వ గది పైన నిలబడ్డారు. బట్ ఆ వరదకి అది కూడా తట్టుకోలేక ఆ గోడ కూడా కూలిపోయింది. మొత్తం ఇల్లంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఇట్లా ఒక చెత్త కుప్పలాగా అయిపోయింది. అక్కడ చూడొచ్చు, ఆ డోర్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నది కింద ఆ డోరు. అట్లాగే ఇగో ఇక్కడ వాళ్ళ ప్లేట్లు అవన్నీ కూడా ఉన్నాయి చూడొచ్చు. మనం ఇక్కడ పడిపోయిన చెల్లా చెదురుగా ఎక్కడివక్కడ పడిపోయి ప్లేట్లు అన్నీ కూడా ఇగో ఇక్కడ చూడొచ్చు. మొత్తం ప్లేట్లు, స్పూన్లు ఇవన్నీ కూడా మొత్తం చెల్లా చెదురైపోయి ఒక నామరూపాలు లేకుండా మారిపోయింది. ఎట్లా అంటే వరద ప్రవాహం తాకితే ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇక్కడ నుంచి గల్లంత అయిన తర్వాత కొద్దిసేపు కలిసి ఉన్నారు. తర్వాత వాళ్ళ తండ్రి విడిపోయాడు, ఆయన తర్వాత డెడ్ బాడీ దొరికింది. కొద్దిసేపు తల్లి కొడుకు కలిసి ఉన్నారు ఒక దగ్గర. బట్ వాళ్ళు కూడా కాసేపటికి విడిపోయారు. అబ్బాయి ఒక్కడే ప్రాణాలతోటి బయటపడింది. ఆ తల్లి కూడా చనిపోయింది. తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు. వాళ్ళకి 2 బాబులు, వాళ్ళిద్దరు మాత్రమే ఇప్పుడు బతికి ఉన్నారు. వాళ్ళని కూడా మనం కలిసే ప్రయత్నం చేసినాం. బట్ వాళ్ళు ఇప్పుడు మొత్తం సర్వస్వం ఇందులో కొట్టుకుపోయింది. ఏమీ లేదు, మనకు జస్ట్ ఆ మొండి కూలిపోయిన గోడలు తప్ప వాళ్ళకి ఏమీ మిగలలేదు. వాళ్ళు ఆ బట్టలు అవి కొనుక్కోవడానికి కొద్దిగా వేరే ఊరికి వెళ్ళడం వల్ల మనకు వాళ్ళు అందుబాటులోకి రాలేదు. ఇక మనం చూడొచ్చు అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అనేది. ఇవన్నీ కూడా కొట్టుకుపోయినాయి. ఇంకా ముందుకెళ్దాం మనం. ఇదంతా కూడా ఇదంతా ఏరియాలో వాళ్ళు ఈ సిమెంట్ మెటీరియల్ ఈ పోల్స్ కావచ్చు ఇవన్నీ తయారు చేసి పెట్టేది ఇక్కడ. ఇదంతా కూడా కొట్టుకుపోయింది. ఇక ఇటు లెఫ్ట్ సైడ్ చూడండి ఎట్లా వరద ప్రవాహం వరద దాటికి ఎట్లా ఉందనేది. మొత్తం గోడలు, ఆ రోడ్డు మీద ఉన్నటువంటి తారు కూడా కొట్టుకొని పోయింది. ఒక పైపులు, వాటర్ లైన్కి సంబంధించినటువంటి పైపులు ఇవన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయినాయి ముందుకి. మొత్తం చెట్లు, వరద దాదాపు చెట్లకు కూడా సగం వరకు మనకు ఆ చెత్త చెదారం అంతా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ఒకటి కాస్త మిగిలింది. మనం ఇంకా ముందుకు వెళితే ఇదంతా కూడా ఇక్కడంతా కోసుకొని పోయింది ప్లాట్ఫామ్. ఆ వైపు మొత్తం చెత్త అక్కడ పైనుంచి వరద వచ్చేసరికి మొత్తం మట్టి, రోడ్డు, గోడలు అన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఇంకా అంటే వరద ఎంత ఉధృతంగా వచ్చింది, ఎంత దారుణంగా ఉంది అనేది మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడవచ్చు. ట్రాక్టర్ 2 ట్రాక్టర్లు ఇక్కడ 2 ట్రాక్టర్లు ఇందులో కూరుకుపోయినాయి మొత్తం. ఇక్కడ చూడొచ్చు మనం 2 ట్రాక్టర్లు కంప్లీట్గా అందులో కూరుకుపోయినాయి. ఎందుకు పనికి రాకుండా అయిపోయినాయి, అవి తుక్కు కింద అయిపోయినాయి. అంటే ఎంత బలంగా వాటర్ ఎంత ఫోర్స్ తోటి కొడితే ఇట్లా అయింటుందో మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఇంకా మనం చూడొచ్చు ముందు చెట్లు ఎట్లా ఉన్నాయి, చెత్త చెదారం అంతా కూడా ఇవి మొత్తం కూరుకుపోయి అందులో ట్రాక్టర్ ఇంజన్తో పాటు టైలర్ మొత్తం అందులో మట్టిలో ఇసుక మేటలు వేసి అందులో కప్పుకుపోయినాయి. ఇంకా కొద్దిగా ముందుకెళ్దాం మనం. ఇక్కడ చూడండి మొత్తం అందులో మధ్యలో బైకులు కూడా ఇరుక్కుపోయినాయి. ఎంత దాన్ని అంటే హృదయ విదారకంగా ఉంది ఇక్కడ పరిస్థితి. వాళ్ళ సిమెంట్ అవి మెటీరియల్ తయారు చేసే ఆ పరికరాలు కావచ్చు, బైకులు, ట్రాక్టరు,
మొత్తం చెత్త చెదరం బట్టలు అన్నిటి కొట్టుకొచ్చేసినాయి. ఇక ఇటువైపు ఇగో ఇక్కడ ఇంకా చూడండి, ఇక్కడ ఇగో కారు మొత్తం కూరుకుపోయింది అందులో కంప్లీట్గా. నాకు తెలిసి వాళ్ళదే కావచ్చు. తమ్ముడు ఇక్కడే ఉంటారా మీరు? వాళ్ళదేనా కారు ఇది? ఇగో మొత్తం మట్టిలో ఇసుకలో కూరుకుపోయింది ఇది. అక్కడ అటువైపు వెళ్తే అక్కడ బీరువా, వాళ్ళ ఇంట్లోదే బీరువా అక్కడ కొట్టుకుపోయి అందులో కలిసిపోయింది. ఇగో ఎంత దారుణం నిజంగా. అంటే ఎంత బలంగా ప్రవాహం కొడితే ఇంత దారుణంగా అక్కడెక్కడ ఉండాల్సిన కారు ఆ ట్రాక్టర్లు అన్నీ కూడా కొట్టుకొచ్చి ఇక్కడ ఇందులో కూరుకుపోయినాయి. ఇంకా చూద్దాం అసలు ఎట్లా అంటే దారుణంగా ఉంది ఇవి చూస్తే. ఎంత ఇగో మనం అక్కడి నుంచి వచ్చినాం. మనం ఇప్పుడు రోడ్ దగ్గర నుంచి ఎక్కడైతే ఇగో అక్కడ ఇల్లు ఏదైతే మనం ఇందాక వాళ్ళ ఇల్లు కూలిపోయిందని చెప్పినామో ఆ బీరువా ఇగో ఇక్కడ వచ్చి పడింది. వాళ్ళ బీరువా ఇది, వాళ్ళ ఇంట్లో ఉన్న బీరువా ఏదైతే మనం ఇందాక వాళ్ళు నిలబడ్డారని చెప్పుకున్నామో ముగ్గురు, వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన బీరువా ఇది. అక్కడి నుంచి ఇక్కడి వరకు కొట్టుకొచ్చింది. ఇగో అందులోని బట్టలన్నీ చెల్లా చెదురుగా ఇక్కడ పడిపోయినాయి. ఇంత దూరం అంటే అక్కడ ఎక్కడో ఉండాల్సిన దాదాపు ఒక 500-600 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్న బీరువా ఆ ఇల్లు కూలిపోయి గోడలు పడిపోయి అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చింది. ఇగో ఇదంతా ప్రవాహం ఎట్లా పోయింది, మొత్తం చెట్లన్నీ కూడా విరిగి పడిపోయినాయి, పైనుంచి వరద వెళ్ళిపోయింది. ఇది కంప్లీట్గా ఎంత అంటే ఒక ప్రళయంలాగా, ఒక ప్రళయం దూసుకొచ్చినట్టుగా వచ్చి వరద మొత్తం ఈ నాయకన్గూడెంలోని ఈ ప్రాంతాన్ని గమ్మేసింది. మనం ఇంకా కొంత ముందు కూడా చూసినాం ఇందాక, ఒక పెట్రోల్ బంకు కూడా మొత్తం కొట్టుకుపోయింది కింద నుంచి. దానిలో ఉన్నటువంటి గది కింద పిల్లర్ల నుంచి మట్టి కూడా కొట్టుకుపోయింది. దాదాపు ఒక కిలోమీటర్ పొడవు నాయకన్గూడెం నుంచి 1 కిలోమీటర్ పొడవు వరకు ఈ రోడ్ ఎంబటి కంప్లీట్గా ఒక 3-4 మీటర్ల లోతు గుంత పడింది, గొయ్యి ఏర్పడింది రోడ్ పక్కన. అంతకుముందు ఇదంతా కలిసిపోయి ఉండేదంట. బట్ ఇప్పుడు ఒక పెద్ద గొయ్యి ఏర్పడి చాలా ప్రమాదకరంగా అయిపోయి అసలు నామరూపాలు లేకుండా మారిపోయిందని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఇంకా మొత్తం వాళ్ళ ఇంట్లో పరికరాలు కావచ్చు, ఇంట్లో వాడే వస్తువులు అవన్నీ కూడా పడిపోయి, అంటే ఒక నిజంగా చాలా హృదయ విదారకంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇప్పటికి మరి వీళ్ళకు ఈ అబ్బాయి అయితే ఇప్పటివరకు ఆయనకు నిలవ నీడలేదు, ఉన్న ఒక ఇల్లు కూలిపోయింది. మరి ప్రభుత్వం వారికి ఏం సహాయం చేస్తుంది ఏందనేది చూడాలి. బట్ ఇక్కడైతే ఇది అప్పుడే మళ్ళీ నార్మల్ పరిస్థితికి వచ్చే అదైతే కనిపిస్తలేదు, అంత దారుణంగా ఉంది. ఒకవైపు కారు, ట్రాక్టర్లు, పెద్ద పెద్ద మెషినరీ అంతా కూడా కొట్టుకుపోయి ఉన్నది. సో ఇది ఇక్కడ నాయకన్గూడెంలో ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్ దిగువన, పాలేరు ఏదైతే ఆ అలుగు దునుకుతుందో దాని కింది వైపు ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ తరుణ్తో ప్రభాకర్, నాయకన్గూడెం నుంచి.